పునర్నిర్మాణం కాదు, నూతన విశాఖ నిర్మాణం జరగాలి. స్మార్ట్ సిటీగా ఎంపికైన విశాఖకు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నిపుణులను పిలిపించి ప్రణాళికలను రూపొందిస్తాం. స్మార్ట్ సిటీలకు ఆర్థికేతర సహకారానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసిందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అందరి సహకారంతో నూతన విశాఖ నిర్మాణం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళంలో ఏదైనా సైక్లోన్ వచ్చింది దీనిపైన కొన్ని స్పాట్స్ చూడమే కాకుండా సమీక్ష చేశాం. అయితే అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలా ముందుకు పోయింది. మేము ఇచ్చిన సూచనలు ఎప్పటికప్పుడు ఫాలో అయ్యారు. దానివల్ల ప్రాణ నష్టం ఒకటే జరిగింది. ఇది చాలా బాగా చేశాడు. అది కూడా దురదృష్టం. తెల్లవారితో నేచర్ కాల్స్ కోసం ఆయన వెళ్ళడం, అక్కడి నుంచి చెట్టుపడి చనిపోవడం జరిగింది. అది ఒకటి తప్ప అక్కడ అన్ని బాగా కాపాడగలిగారు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క సైక్లోన్ ని హ్యాండిల్ చేసిన విధానం కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా చేశారు. చాలా ముందున్నారు. రోడ్లన్నీ క్లియర్ చేశారు. అదే మరిగా ఎక్కడికక్కడ శానిటేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేశారు. నాగావళి ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చాలా బాగా చేశారు. అదే మరి ఈరోజు ఒక ట్రైన్ కూడా లేదు. మన కొందూరు మండలంలో రెల్లిగడ్డ చూశాను. దాన్ని కూడా మా ఇంజనీర్లకి ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా తయారు చేస్తారు. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన సూపర్వైజ్ చేసి దాంట్లో ముంపు గురి కాకుండా ఏం చేయాలో చేయడం. ఒక 3 మెంబర్ కమిటీ, ఒక ఇంజనీరింగ్ కమిటీ ఇక్కడ వేస్తున్నాం. ఈ 2 జిల్లాలకి, 3 జిల్లాలకి ఒక ఎక్స్పర్ట్ కమిటీ. జిల్లాల్లో ఉండే వనరులు, జిల్లాలో ఉండే అవకాశాలు, జిల్లాలో ఉండే సమస్యలు అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని మేము అమలు చేసి ఈ 3 జిల్లాల్లో సాగునీటి సమస్య లేకుండా ముంపు గురిగా